వచ్చిందిరా ఈ కర్మ, అనవసరంగా ఈ కూటమికి ఓట్లు వేశామని అనుకుంటున్నారే, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా లేవనుకుంటున్నారే, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాడంటున్నారే, అమరావతి నిర్మాణం అంటే తుస్సు ఇంతవరకు ఏం కాదంటున్నారే, పోలవరంలో అడుగు ముందుకు పట్టడం లేదనుకుంటున్నారే, ఇంతమంది అనుకుంటున్నారు. మొన్న ఎక్కడ చూశా, ఒక ఆయన చాలా, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఈ ప్రపంచంలో ఏ నగరంలో కూడా నగరంలో నీళ్లు ఎత్తి నదుల్లో పోసే పరిస్థితి ఎక్కడా లేదంట, మన అమరావతిలో ఉంది. అది మన హెడ్ క్వార్టర్. దాన్ని తయారు చేస్తాడు. 52,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు, ఇంకా తీసుకొస్తున్నారు, దోచుకుంటున్నారు. ఆ దోచుకున్న దానిలో కొంత లోకేష్ దాచుకుంటున్నాడు, కొద్దిగా మన దత్తపుత్రుడు దాచుకుంటున్నాడు. ఎందుకు ఈ పాటలు నాకు అర్థం కాలేదు. సో వాట్ ఐ వాంట్ టు సే ఫైనల్గా, మీరు చేస్తున్నటువంటి ఈ దారుణమైన పరిపాలన, మీరు చేస్తున్నటువంటి దారుణమైనటువంటి ప్రచారం, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఫేక్ అకౌంట్లు పెట్టి సోషల్ మీడియాలో మీరు చేసేటటువంటి రాద్ధాంతాన్ని ప్రజలు గమనించడం లేదని అనుకోవద్దు. ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓర్పుగా నేర్పుగా ఇన్ని కష్టాలను కూడా భరిస్తున్నాడు, ఇంత అవమానాలను కూడా భరిస్తున్నాడు. మీరు అనేకమైన అవమానాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్ని అవమానాలు చేసినా ప్రజల పక్షాన నిలబడి పోరాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దట్ ఇస్ ద జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాయని నాకు అర్థం కాలేదు. మీరిద్దరు ముగ్గురు ఆ ఏఈ పెట్టారు కదా, ముగ్గురు వచ్చారు వరుసనే, ముగ్గురు రావాల్సి వచ్చింది. మీ కర్మ. సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేశాడు, సింగిల్గా గెలిచాడు, సింగిల్గానే ముందుకు వెళుతున్నాడు. ఎవరు సహాయం తీసుకోవట్లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవటం లేదు, ఎవరిని మ్యానిపులేట్ చేయటం లేదు. సూటిగా ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం ఏదో మొన్న ఏదో జరిగిపోయింది, అది వేరే అంశం. కానీ మీ వల్ల కాదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి విష ప్రచారాలకు మానుకుంటే మంచిది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మ్యానిపులేషన్స్ 19 నుంచి ఇట్లాంటి దొంగ సాక్ష్యాలు చెప్పించడానికి మీరు పడే తాపత్రయం చాలా, మీ పరువు పోతుంది సార్, గుర్తుపెట్టుకోండి. మీ వీరత్వంగా మీరు పలుకుతున్నారేం పలుకులు, దానికి మీ యాక్షన్కి ఈ మధ్యన చాలా డిఫరెన్స్ ఉంది. ఇలా దొంగ సాక్ష్యాలు చెప్పించడం, ఎవరిని అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పకోకుండా మైక్ కట్ చేయటం పిరికితనంగా, అది మీకు మంచిది కాదు. తర్వాత మీ ఇష్టం, మేము చేయగలిగినేం లేదు. ఓకే, 2000 ఒకసారి సక్సెస్ అయ్యాడు, ఒకసారి సక్సెస్ కాలేదు, 2 అంతే కదా. సక్సెస్ అయ్యాడో, ప్రజలు అలా కోరుకున్నారో, ఏం జరిగిందో వేరే విషయం. నేనేదంటే ప్రగల్భాలు పలకాల్సిన అవసరం లేదు. 2029లో కూడా పాతాళానికి తొక్కుతాను, మీరు అధికారంలోకి రారు, దట్ ఇస్ ఎలక్షన్ అప్పుడు చెప్పాడు. మీరు గుర్తుపెట్టుకో, 2024లో ఎన్నికల సమయంలో చెప్పాడు. అవునా? ఇవాళ ఎందుకని ఎన్నికలు ఉన్నాయా? నాకు తెలీదు. రేపు మాకు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఎన్నికలు ఏం లేవు కదా. మరి ఎందుకు ఈ ఎన్నికల మాటలు? అంటే ఎక్కడో భయం ఆవరించింది. 15 సంవత్సరాలు వీరు కలిసి ఉంటారని అనుకుంటున్నారేమో, అందుకని కలిసి ఉంటాం. జగన్ అధికారంలోకి వస్తున్నాడు అనుకుంటున్నారేమో, రాడు. ఇది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ భయం తప్ప చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు అంటే ఆగిద్దా? వీళ్ళందరూ కట్టగట్టుకుంటే ఆగిద్దా? మీరు అధికారంలోకి వస్తాడు అని చెబితే వస్తుందా? అయినా మీరు రాణిస్తే వచ్చే అధికారం ఎవరికి కావాలి? మీ మీద పోరాడి అధికారంలోకి వస్తాం, ప్రజల మన్నన పొంది అధికారంలోకి వస్తాం. మీరు ఒప్పుకునే అధికారం మాకెందుకయ్యా? మిమ్మల్ని ఓడించి చిత్తుగా ఓడించి రాజ్యాధికారం చేజిక్కించుకొని ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తాడు తప్ప అధికారం అంటే భిక్ష కాదని కూడా మనవి చేస్తున్నా. అధికారం అంటే మేనేజ్మెంట్ కాదని కూడా మనవి చేస్తున్నా. అధికారం అంటే కాసేపు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోవటం, కాసేపు బీజేపీ కాళ్ళు పట్టుకోవటం, కాసేపు టీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోవటం కాదని మనవి చేస్తున్నా. అధికారం అంటే ప్రజలను మెప్పించి, ప్రజలను ఒప్పించి తీసుకునేది అధికారం. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏ గడ్డైనా కలుస్తాడు అధికారం కోసం. మేము దానికి సిద్ధంగా లేము అనేది చాలా స్పష్టం. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా అంతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే
వైఎస్ఆర్ చరిత్ర కూడా అంతే అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అబ్బా భయమే మాకు. పరిశీలిస్తున్నారా? ఏం పరిశీలించి ఏం చేస్తారే? రోపలేస్తారు అంతేగా మీరు. ఇప్పటికే మా సోషల్ మీడియా వ్యక్తి 50 రోజుల నుంచి రోపలు ఉన్నారా? గుంటూరు జైల్లో తారక్ ప్రతాప్ రెడ్డి. ఇంతకాలం ఎవడైనా సోషల్ మీడియాలో ఉన్నాడండి? ఇంతకుముందు ఎప్పుడైనా చరిత్రలో? చదువుకున్న వ్యక్తి, క్లోజ్గా మానిటర్ చేస్తే ఏం చేస్తారే? కేసు పెడతారు అంతేగా. తప్పుడు కేసు పెడతారు అంతేగా. ఎక్కడ బూతులు మాట్లాడతాం మేము? అది నీకన్నా బూతులు మాట్లాడు ఎవరు ఉన్నారా? ఎవరికన్నా? ఆ దత్తపుత్రుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయనకన్నా బూతులు మాట్లాడే ఎవరు ఉన్నారా ఈ రాష్ట్ర రాజకీయాల్లో? అరే కాళ్ళకుండాలు చెప్పులు చేతులకు వచ్చినాయే. ఎమ్మెల్యే నా కొడకల్లారా, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని అన్నమాట వాస్తవం కదా? చెప్పని అడుగుతా ఉన్నా. నీకేమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? నువ్వు బూతులు మాట్లాడొచ్చా? ఇంకెవడు బూతులు మాట్లాడకూడదా? ఈ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఎవడైనా సరే ఇలా బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? వైసీపీ ఎమ్మెల్యే నా కొడకలారు. ఏందే మేము నా కొడకలమా? గెలిచిన వాళ్ళం కదా, ప్రజలు ఇప్పుడు ఓడిపోయాం, అది వేరే విషయం. నీకన్నా బూతులు మాట్లాడే ఎవరున్నారని నేను అడుగుతా ఉన్నా. ఎవరు మాట్లాడారు బూతులు? ఎవరిని మాట్లాడితే టేక్ యాక్షన్. దట్ ఈస్ నాట్ ఆర్గనైజ్డ్. ఇవాళ ఆర్గనైజ్ చేసి బూతులు మాట్లాడిస్తున్నారు నారా లోకేష్ గారు, ఆయన తండ్రి గారు. దానికి నువ్వు మద్దతు పలుకుతున్నావు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ప్రగల్భాలు పలకటం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రగల్భాలకు ఏమి చింతకాయలు రాలవు. నీ బెదిరింపులు ఎవడో భయపడ్డావు. ముక్కు సూటిగా వెళ్ళేటటువంటి తత్వం మాది. ముక్కు సూటిగానే వెళ్తాం, జరిగి చూస్తాం. విల్ ఫేస్ ఇట్ అని కూడా మనవి చేస్తున్నా. క్లోజ్గా అబ్జర్వ్ చేయి, ఇంటి ముందుకు వచ్చి అబ్జర్వ్ చేయి. ఏం అబ్జర్వ్ చేసినా మా పద్ధతి రుజువు మార్గమే మాది అనేది కూడా ఈ సందర్భంలో మరొకసారి చెప్పదలుచుకున్నాను. ఓకే. అవును, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి. పవర్ లేని ఉప ముఖ్యమంత్రి అంటే మళ్ళీ ఏమంటారంటే ఆ కూటమిని మీరు చీల్చడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కూటమి మేము చీలమంటే చీలిద్దా? ఆ కూటమి ఎందుకు బలంగా ఉందో మాకు తెలుసు. ఎవరికి ఏమేమి అందుతున్నాయో మాకు తెలుసు. అందుతున్నంతకాలం కూటమి బలంగానే ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలుసా మీకు? ప్రతి కార్యాలయంలోనూ ముఖ్యమంత్రి గారి పక్కన ఒక ఫోటో పెట్టడానికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి. సమస్యలు తీర్చడానికి ఉప ముఖ్యమంత్రి గారు కాదు. ఫోటో లేకపోయినా సిసలైన ఉప ముఖ్యమంత్రి మన నారా లోకేష్ బాబు. అసలు మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి ఆయన అడిగితే ఇదే సమాధానం చెబుతాడా? ముఖ్యమంత్రి గారిని కనుక్కొని చెప్పాలని, నో ఐ విల్ టేక్ కేర్ అంటాడు. అది అతని పవరు, ఇది ఇతని పవరు. అదేమంటే వాళ్ళిద్దరి మధ్య తగాదా పెట్టడానికి రాంబాబు గారు ట్రై చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ ట్రై చేస్తున్నాడు. తగాదా మాకు పెట్టాల్సిన అవసరం మాకేని చెప్పు. ఇప్పటికే కొట్టుకుంటున్నారు జనసేన తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్లో. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రశ్నించడు. ఎవడన్నా ప్రశ్నిస్తే మాత్రం ఒప్పుకోడు. తను మాత్రం ప్రశ్నించడు. ఏమండి మా వాళ్ళని కొడుతున్నారు, ప్రశ్నించడు. ఏమండి మా వాళ్ళని చంపుతున్నారు, ప్రశ్నించడు. ఏమండి మిడిల్ కాలేజీ అమ్ముకుంటున్నారు, ప్రశ్నించడు. ఏమండి 40 సంవత్సరాల నుంచి ఉప్పు నీరు వస్తుంది కదా, అప్పుడు మీరేం చేశారు, ప్రశ్నించడు. ఏదో సొందు దొరికితే జగన్మోహన్ రెడ్డిని ఎత్తుని రుద్దేద్దాం అనుకుంటాడు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం.